జీవితంలో ఎప్పుడు ఎవరికి ఎలాంటి సర్ప్రైజ్ వస్తుందో ఎవరికీ అర్థం కాదు. ఈ సోషల్ మీడియా యుగంలో రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్ అయిపోతున్నారు, వైరల్ అయిపోతున్నారు. వన్స్ ఈ ఫేమ్ బారిన పడిన తర్వాత వాళ్ళ లైఫ్లో వాళ్ళకి కష్టాలు వచ్చాయా, నష్టాలు వచ్చాయా, లాభాలు వచ్చాయా, అన్నీ జరిగే ఉంటాయి. ఈ వీడియోలో మనం రీసెంట్ టైమ్స్లో అసలు ఎవరు వైరల్ అయ్యారు, ఎందుకు వైరల్ అయ్యారు, ఈ ఫేమ్ గేమ్ బారిన పడి వాళ్ళ లైఫ్ ఎలాంటి ఇంపాక్ట్కి గురైందో తెలుసుకుందాం. అఘోరీ నాగసాధు, డిజిటల్ మీడియా, శాటిలైట్ మీడియా, ఈ అఘోరీని ఇంటర్వ్యూ చేయడం కోసం ఎగబడిపోయారు. అసలు రియలా, ఫేకా అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ అఘోరీని ఇంటర్వ్యూ చేస్తే వ్యూస్ వస్తున్నాయి, టీఆర్పీ వస్తుంది, సో చేసేద్దాం. ఆ టెంపో నడిచింది ఒకనొక టైంలో. ఇప్పటికీ ఈ అఘోరీకి సంబంధించిన న్యూస్ ని కవర్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, అది వేరే విషయం, ఎవరు ఏం చేయలేరు. అయితే ఈ అఘోరీ ఏం చేశాడో తెలుసా? మంగళగిరికి చెందిన శ్రీవర్షిణి అనే అమ్మాయిని తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. తన పేరెంట్స్ కి దూరం చేశాడు. దాంతో శ్రీవర్షిణి పేరెంట్స్ పడిన బాధ, వేదన అంతా ఇంత కాదు. ఆఖరికి గుజరాత్ పోలీసుల సహాయంతో శ్రీవర్షిని మళ్ళీ ఇంటికి చేరుకుంది. కుంభమేళలో వైరలైన మోనాలిసా గురించి ప్రత్యేకంగా చెప్పాలా? రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఆమె. దానికి కారణం సోషల్ మీడియానే. ఆమెను చూసిన బాలీవుడ్ రైటర్ కమ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమె దగ్గరికి వెళ్ళి, నేను మణిపూర్ ఫైల్స్ అనే సినిమా తీస్తున్నాను, దాంట్లో నువ్వే లీడ్ హీరోయిన్, నాతో పాటు వచ్చాయని చెప్పి ఆమెని తనతో పాటు బాలీవుడ్ కి తీసుకెళ్లిపోయాడు. కట్ చేస్తే సనోజ్ మిశ్రాని పోలీసులు అరెస్ట్ చేశారు. దేనికో తెలుసా? అత్యాచార ఆరోపణల కింద. ఇప్పుడు మోనాలిసా భవిష్యత్ ఏంటి? అలేఖ్యా చిట్టి పికిల్స్, ఈ కాంట్రవర్సీ గురించి మళ్ళీ స్పెషల్ గా చెప్పాలి. అందరికీ తెలిసిందే. రేట్లు ఏంటండి ఇంత ఎక్కువ ఉన్నాయని చెప్పి ఒక కస్టమర్ అడిగితే ఆ కస్టమర్ ని అత్యంత దారుణంగా తిట్టారు ఆ సిస్టర్స్ లో ఒకళ్ళు. ఆ తర్వాత సారీ చెప్పారనుకోండి, అది వేరే విషయం. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. బిజినెస్ పై అయితే హ్యూజ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది ఈ కాంట్రవర్సీ అని చెప్పి అంటున్నారు. మరి వాస్తవం ఏంటో తెలియదు. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారా లేదో కూడా డౌటే. ఏదేమైనా కొంత స్వయంకృత అపరాధం, మరికొంత ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ వల్ల వాళ్ళ లైఫ్ కంప్లీట్లీ రివర్స్ అయిపోయిందని చెప్పుకోవాలి. కుమారి అంటే హైదరాబాద్ లో ఉన్న చాలా మంది టిక్కీస్ ఆమె దగ్గరికి వెళ్ళి భోజనం చేసిన వాళ్ళే. అందరికీ తెలిసిందే. గచ్చిబౌలి, మాతాపూర్ ఆ ఏరియాస్ లో అయితే ఇంకా బాగా ఫేమస్ ఆవిడ. ఆవిడ్ని సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో, షార్ట్స్ లో ఎంత ఫేమస్ చేయాలో అంత ఫేమస్ చేశారు. ఆఖరికి ఆమె బిజినెస్ స్పాట్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ పోలీస్ కూడా ఆ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయలేక ఇబ్బంది పడ్డారు అనే స్టేజ్కి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఆమెని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి పోలీస్ అన్నారు. కానీ రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయి ఆమె బిజినెస్ కి ఎలాంటి డోఖా లేకుండా చేశారు. సో ఇప్పటికీ ఆమె రేవంత్ రెడ్డి ఫోటోని ఆమె ఇంట్లో పెట్టుకొని పూజిస్తున్నారు అన్నమాట. సో రేవంత్ రెడ్డి వల్ల ఆమె బిజినెస్ సేవ్ అయింది. బట్ ఎంత కాదన్నా కానీ ఆమె లైఫ్ లో కాస్త స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసింది కదా ఈ వైరల్ అవడం వల్ల. బరెలకు తెలుసు కదా, అదే మన శిరీష. తెలంగాణ ఎన్నికలప్పుడు జూపల్లి కృష్ణారావుపై కొల్లాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయింది కదా ఆమె కూడా ఈ వైరల్ అవడం వల్ల చాలా కష్టాలు ఫేస్ చేసింది. ఆమె వైరల్ అయిన తర్వాత ఆమె పేరు మీద చాలా నకిలీ ఫేక్ ప్రొఫైల్స్ అనేవి క్రియేట్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో. అయితే అందులో ఒక వ్యక్తి ఏం చేశారు తెలుసా? ఆ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసిన వ్యక్తి నేనే బర్రెలక్కనని చెప్పి వేరే వ్యక్తిని సోషల్ మీడియాలో నమ్మించి అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారట. దాని తర్వాత సదరు వ్యక్తి పోలీస్ స్టేషన్ లో కేసు వేశాడు. ఏమని? బర్రెలకు నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఇవ్వట్లేదని చెప్పి కేసు వేస్తే ఈ న్యూస్ కన్నడ న్యూస్ ఛానల్ క్యారీ చేసింది. అది తెలుసుకున్న బర్రెలకు వెంటనే ఏడుస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. అతను ఎవరో నాకు తెలియదు, ఎవరో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఈ చీటింగ్ అంతా చేశాడని చెప్పి నానా మనోవేదనకు గురైంది బర్రెలక్క. ఇదంతా ఎందుకు? వైరల్ అవడం వల్లే కదా. ఇక వేణుస్వామి గారు, చాలా మంది ప్రిడిక్షన్స్ అవి చెప్తుంటారు, కానీ అందరినీ ట్రోల్ చేయరు. వేణుస్వామి గారిని ఎందుకు ట్రోల్ చేస్తారు? దానికి ఒక కారణం ఉంది. ఒకప్పుడు వేణుస్వామి గారు చెప్పిన ప్రిడిక్షన్స్ చాలా వరకు నిజమయ్యాయి. కానీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలప్పుడు ఈయన చెప్పిన ప్రిడిక్షన్ రాంగ్ అయిందో, దాని తర్వాత ఈయనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ అనేవి బాగా పెరిగిపోయాయి. అండ్ వన్స్ ఈయన వైరల్ అయిన తర్వాత, సోషల్ మీడియాలో ఫేమ్ సంపాదించిన తర్వాత ఈయన హీరోల మీద, సినిమాల మీద, యాక్ట్రెసెస్ మీద, చాలా మంది మీద ప్రిడిక్షన్స్ చేయడం, జాతకాలు చెప్పడం అనేది స్టార్ట్ చేశారు. ఒకనొక టైంలో ప్రభాస్ గారి తల్లి శ్యామలాదేవి గారు ప్రభాస్ పై ఎందుకు ఇలా ప్రిడిక్షన్ చేస్తున్నారు, చాలా తప్పు కదా అని చెప్పి ఈయనకి క్లాస్ కూడా పీకారు. సోషల్ మీడియాలో ఫేమ్ వచ్చిన తర్వాత ఈయన చెప్పిన కొన్ని ప్రిడిక్షన్స్ అన్న మాటలు కొన్ని చాలా మందిని ఇబ్బంది పెట్టాయి. హీరోల ఫ్యాన్స్ ని కావచ్చు, కుటుంబ సభ్యులని కావచ్చు, చాలా మందిని ఇబ్బంది పెట్టాయి. ఈవెన్చువల్లీ వేణుస్వామి గారు ఇప్పుడు ట్రోల్స్ ఫేస్ చేస్తున్నారు. ఇక ఐపీఎల్ 2025 సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ అప్పుడు ఒక అమ్మాయి ఎంఎస్ ధోని అవుట్ అయిపోయినప్పుడు ఏం లేదు, జస్ట్ ఇట్లా ఒక రియాక్షన్ ఇచ్చిందంటే దానికే 1000 ఫాలోవర్స్ నుంచి 1,00,000 దాకా వెళ్ళిపోయారు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్. ఎంత కాదన్నా కానీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సడన్ గా ఈ ఫాలోవర్స్ గ్రోత్, సడన్ గా ఈ న్యూస్ ఛానల్స్, ఈ న్యూస్ ఆర్టికల్స్ అన్ని ఆమెనే ఫోకస్ చేయడం అనేది కాస్త వాళ్ళ ఫ్యామిలీకి, ఆమెకి ఇబ్బందికరమైన విషయం. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. రాకేష్ మాస్టర్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ వల్ల వాళ్ళ లైఫ్ లో ఎంతో కొంత స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారు. ఫైనల్లీ నేను కంక్లూడ్ చేసే ముందు, ఈ సోషల్ మీడియా అనేది వాళ్ళ లైఫ్ లో హీరో కావచ్చు, విలన్ కూడా కావచ్చు. సో ఈ జెన్జీ యుగంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది కదా. ఏమంటారు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.